హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఈ వ్లాగ్‌కి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కోల్డ్ అనేది ఇంకా తక్కువ కాలేదు. సో, ఈరోజు ముచ్చటకొచ్చేస్తే డ్రైనేజీలు బ్లాక్ అయినాయి. కంప్లెయింట్ రావడం జరిగింది. ఈ బ్లాక్‌కి కారణం ఏందంటే పందికొక్కులని మీకు ఐడియా ఉంటది. సో, ఆ పందికొక్కులే మొత్తం తవ్వేసి డ్రైనేజ్ అంతా బ్లాక్ చేసినాయి. కంప్లెయింట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినంక చూస్తే గడ్డి అనేది విపరీతంగా ఉంది. సో, గడ్డి క్లీన్ చేసేసుకున్నాక డ్రైనేజీలు తీసేసుకోవాలని అనుకున్నాం. అంతలోపు గడ్డి లేని దగ్గర డ్రైనేజీలు క్లీన్ చేయాలని ఒక పర్సన్‌ని పంపడం జరిగింది. సో, ఈ ముగ్గురం గడ్డి అనేది విపరీతంగా ఉంది కాబట్టి ముగ్గురం అనేది గడ్డి అంతా క్లీన్ చేసేసుకుంటా రావడం జరుగుతుంది. సో, గడ్డి క్లీన్ చేసేసినంక వెంటనే డ్రైనేజ్ గూడా క్లీన్ చేసేస్తున్నాం. చూడొచ్చు చాలా అంటే చాలా మట్టి వచ్చింది. ఎందుకంటే పందికొక్కులనేటియి అంత దరిద్రంగా చేసినాయి మోరిని. గడ్డి పెరగడానికి కారణం వర్షాలు గూడా గాదు, మనుషులు గూడా. ఎందుకంటే, ఆ మెయిన్ రోడ్ల మీద వాటర్ పట్టి, ఆ వాటర్ అనేది డ్రైనేజ్ దగ్గరికెళ్ళి, డ్రైనేజ్ దగ్గర కింద బేస్ మీద మట్టి అంటుంటది గదా! మట్టి అనే దాని మీద వాటర్ పడి గడ్డి అనేది పెరుగుతది.